వన్ థింగ్ వి డిడ్ంట్ టచ్ యాక్చువల్లీ ఈజ్ ఈ గేమింగ్ అడిక్షన్. పోర్నోగ్రఫీ మాట్లాడారు, ఆల్కహాల్ మాట్లాడారు, డ్రగ్ అడిక్షన్ మాట్లాడారు. ఏం జరుగుతుంది బ్రెయిన్లో, ఆ ఫ్రంటల్ లోబ్స్ ఎలా అయితే మాస్క్ అయిపోతాయి కంప్లీట్గా, సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ డిసర్న్మెంట్ ఎలా కంప్లీట్గా క్యామోఫ్లాజ్ అయిపోతుంది క్రైమ్స్ చేసే వాళ్ళకి. ఈవెన్ గేమ్ అడిక్షన్ కూడా ఇఫ్ యూ రిమెంబర్, ఇంతకుముందు ప్రాబ్లీ ఒక 5-6 years బ్యాక్ దేర్ వాజ్ ఎ షార్క్ గేమ్. పిల్లలందరూ ఆ షార్క్ గేమ్ ఆడి చంపేసుకోవడాలు ఇవన్నీ చేసేవాళ్ళు. దట్ హెస్ బీన్ బ్యాన్. రీసెంట్ ఇప్పుడు ఈ జెన్జీ పిల్లలంతా ఆడేది రోడ్ బ్లాక్స్ అని కొత్త గేమ్. ఎవ్వరు చూడు అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ రోడ్ బ్లాక్స్ ఏంటని అసలు ఐ వాంటెడ్ టు నో బిఫోర్. అంటే చెట్లు కొట్టేయడం, అక్కడ పోయి కలెక్ట్ చేసుకోవడం మనీ, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పెట్టుకోవడం. ఫ్యూ కంట్రీస్ ఈవెన్ హ్యాస్ బ్యాన్ దట్ గేమ్. మన దాంట్లో పిల్లలు ఇది కంటిన్యూస్గా ఆడుతున్నారు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి అండ్ ఇట్ ఈస్ డీవియేటింగ్ దెమ్ ఇన్ టు అదర్ యాక్టివిటీస్. ఇఫ్ యూ రీసెంట్గా అక్షయ్ కుమార్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీ హాస్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్. వీ షుడ్ అప్రిషియేట్ అక్షయ్ కుమార్ గారు, ఎందుకంటే ఇతను సచ్ ఎ సెలబ్రిటీ. వచ్చి కోర్టులో హీ గేవ్ అన్ ఇంటర్వ్యూ. వాళ్ళ పాప వీడియో గేమ్స్ కంటిన్యూస్గా ఆడుతుంటే దీస్ ఆర్ మల్టిపుల్ యూజర్స్, అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు అన్నోన్ ప్లేయర్స్ కూడా ఆ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. హాయ్ హలో అవివన్ దేర్ వాజ్ ఎ రీసెంట్ చాట్ నడుస్తూ ఉందంట. దాని తర్వాత ఎలా ఉన్నారు అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇదంతా వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ప్యారలల్గా ఈ చాట్స్ నడుస్తున్నాయి. సేమ్ ప్లేయర్స్, ఆర్ యూ మేల్ ఆర్ ఫీమేల్ అని అడిగారంట. ఫీమేల్ అంటే దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు డీసెంట్ చాట్. దెన్ సడన్లీ దే స్టార్టెడ్ ఆస్కింగ్ ప్లీజ్ సెండ్ మీ న్యూడ్ ఫొటోస్. అమ్మో, అలా కూడా అక్షయ్ కుమార్ వాళ్ళ కూతురుకి అయిందంటే ఇంకా ఇమాజిన్ చేసుకోండి. అండ్ అమ్మాయి ఇమీడియట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళ మదర్ని వెళ్ళి కలిసింది. దే బోత్ కౌన్సిల్డర్. కానీ అలా ఆ టైంలో ఈ గేమ్స్లో ఎవరు ఆడుతున్నారో మనకు తెలియదు. ఇది ఇంట్లో మనం ఆడుతున్న స్నేక్స్ అండ్ ల్యాడర్, లూడోస్ కాదు. అండ్ బ్రెయిన్ మనం ఒక ఫ్రెండ్సీలో ఉన్నప్పుడు జడ్జ్మెంట్ కూడా సరిగ్గా చేయలేం. ఆ బ్రెయిన్ ఈ గేమ్స్లో దెర్ విల్ బీ సమ్ వాళ్ళకి పాయింట్స్ కావాలి. ఆ అడిక్షన్లో ఆ పాయింట్స్ కావాలి, ఈ స్కోర్ కొట్టాలి అనే పాయింట్స్. దీనికి కూడా డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ గేమ్ ఆగిపోయి ఉంటుంది సడన్గా. నువ్వు ఫర్దర్గా వెళ్ళాలంటే యూ నీడ్ సమ్ వన్ సపోర్ట్. దెన్ దే విల్ బీ ఆస్కింగ్ ఆల్ దిస్ థింగ్స్. పిల్లలు కదా, పిల్లలకి తెలీదు విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అనేది. సమ్ వన్ మైట్ ఫాల్ ఇన్ ట్రబుల్. ఈ అప్పీల్డ్ ఆయన కోర్టుకు వచ్చి, ఆయనతో సెలబ్రిటీ, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అంత పెద్ద సెలబ్రిటీ వచ్చేసి వాళ్ళ వైఫ్ కూడా షీజ్ అన్ యాక్ట్రెస్. ఇద్దరు వచ్చి వాళ్ళ అమ్మాయికి ఇలా అయ్యింది, పిల్లలు జాగ్రత్త చూసుకోండి, ప్లీజ్ బ్యాన్ దిస్ గేమ్స్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పారు. కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇట్ షుడ్ బి బ్యాన్డ్ సచ్ గేమ్స్. పిల్లలు మనకి తెలియకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం సినారియోలో మనం చిన్న ఉన్నప్పుడు మ్యారియో గేమ్స్ ఇవన్నీ ఆడేవాళ్ళం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలు మన కంట్రోల్లో, అంటే ఈ ఫోన్ మన కంట్రోల్ లేకుండా పోతుంది. ఏం చూస్తున్నారో, ఏ గేమ్స్ ఆడుతున్నారో ఎవరికి తెలియదు. అదే డబ్బులు అడగవచ్చు, సమ్మన్ మైట్ ఆస్క్ మనీ, పిల్లలు మనీ పంపించవచ్చు. సమ్మన్ మైట్ ఆస్క్ సచ్ న్యూడ్ ఫొటోస్, కానీ ఇంకేదైనా తప్పు పనులు ఏమైనా చేయొచ్చు. డ్రగ్ అడిక్షన్స్ కావచ్చు. ఆల్ దిస్ మైట్ లీడ్ టు అగైన్ ఫ్రమ్ దిస్ మొబైల్ గేమ్స్. చాలా భయానకమైన సిచ్యువేషన్లో అయితే ఉన్నామండి. ఐ థింక్ ఇక్కడ నుంచి మార్పు రాకపోతే పేరెంట్స్, ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకి టైం లేక మొబైల్ ఇచ్చి పడేస్తే మన పని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పేరెంట్స్కి. అలా అయిపోయింది పరిస్థితి అంతా. ఏం చేయాలో అంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ పిల్లలకి టైం ఇచ్చేలేక వాళ్ళని ఏదో దే నీడ్ టు బి సమ్ ఆక్యుపైడ్ అని చెప్పేసి ఫోన్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు కీప్ దెమ్ ఆక్యుపైడ్ ఈస్ ఫోన్. అది. సో ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టైమ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, బట్ అట్లీస్ట్ స్క్రీన్ టైం లిమిటేషన్ అని పెట్టుకోండి. ఎనీవేస్ మీరు ఫోన్ చూస్తుంటారు కాబట్టి పక్క కూర్చొని చూడండి. గివ్ దెమ్ హెల్తీ కంటెంట్. ఒకసారి మనం అవసరం లేని అంతా చూపిస్తుంటే పిల్లలు కూడా అదే చూడాలనిపిస్తుంది. అంతే కదా. మనం పెరిగింది మన పేరెంట్స్ని చూసి, పిల్లలు కూడా మనం చూసే పెరుగుతారు. ఇఫ్ యూఆర్ వాచింగ్ టీవీ అండ్ ఫోన్ కంటిన్యూస్లీ, దే విల్ ఆల్సో ఫీల్ ఓకే, ఇట్స్ ఓకే, వీ కెన్ వాచ్, మై ఫాదర్ ఈజ్ వాచింగ్, ఐ విల్ ఆల్సో వాచ్. టుమారో యూ షుడ్ నాట్ రీఫిల్. అంటే మళ్ళీ బాధపడద్దు, మా పాప ఎప్పుడు టీవీ చూస్తుంది, మా బాబు ఎప్పుడు ఇదే చూస్తున్నాడు, మా పిల్లలు ఎప్పుడు నా మాట వినట్లేదు. అంటే ముందు మనం మారితే వాళ్ళు మారు. పర్ఫెక్ట్గా చెప్పారు, కుండ బద్దలు కూడా చెప్పారు, వాస్తవాలు మాట్లాడారు. డాక్టర్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఒక బ్రెయిన్ సర్జరీ చేసే టైంలో వాళ్ళు మాకు బోల్డ్ అంత బ్రెయిన్కి బోల్డ్ అంత ఫుడ్ ఫర్ థాట్ ఇచ్చారు. బట్ ఐ థింక్ చాలా మంది బెనిఫిట్ అవుతారు ఇవాళ మీ ఇన్ఫర్మేషన్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.